திருப்பாவை 26 பாசுரம். மாலே மணிவண்ணா மார்கை நீராடுவான், மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல், ஞானத்தை எல்லாம் நடுங்க முரல்வனா, பாலன்ன வண்ணத்து உன் பாஞ்சஜன்னியமே, போல்வன செங்கங்கள் போய் பாடுடையனவே, சால பெரும் பறையே பல்லாண்டிசை பாரே, கோல விளக்கே கொடியே விதானவே, ஆலி நிலையாய் అరులేలోర్ ఎంబావాయ్. ఈ పాసురంలో ఆండాలమ్మవారు ఆ శ్రీకృష్ణ పరమాత్మను ప్రేమతో, భక్తితో, అలాగే సంపూర్ణ శరణాగతితో స్తుతిస్తూ ఉన్నారు. మార్గై వ్రతం చేయటం అంటే కేవలం తెల్లవారుజామున లేచి చన్నీళ్ళతో స్నానం చేయటమే కాదు, ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందే ఆధ్యాత్మిక సాధన అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు ఆండాలమ్మవారు. అలాగే ఈ పాసురంలో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పంచాయుధాల్లో ఒకటైనటువంటి శంఖం గురించి కూడా ఎంతో అద్భుతంగా వివరించారు. మాలే మణివన్న మార్గై నీరాడువాన్ అంటే, ఓ శ్రీహరి, వనమాలి ధరించినవాడా, ఓ నీలమేఘశ్యామ, మేము ఈ పవిత్ర మార్గయి నెలలో నీరాడి వ్రతం ఆచరించేందుకు సిద్ధమయ్యాము స్వామి అంటూ చెప్తూ ఉన్నారు ఆండాలమ్మవారు ఇక్కడ. మీలయార్ శైవనగల్ వేండువన కేటియేల్ అంటే, పూర్వకాలంలోని ఋషులు, మహర్షులు, అలాగే సాధువులు వారు నిన్ను ఎలా సేవించారో అలాగే వారి జీవన మార్గం కూడా నీవే కదా స్వామి మాకు ఉపదేశించావు అంటూ ఉన్నారు ఆండాలమ్మవారు ఇక్కడ. జ్ఞానத்தை ఎల్లాం నడుంగ మురల్వనా అంటే, నీవు శంఖం ఊదితే ఈ భూమి అంతా భయంతో వణికేలా మారుతుంది అని అంటూ ఉన్నారు. పాలన వన్నత్తు ఉన్ పాంజజన్యమే అంటే, పాల వంటి శుద్ధమైన వర్ణం కల నీ పాంచజన్య శంఖమే ఆ శక్తికి కారణం అంటూ ఉన్నారు. పోల్వన సెంగంగల్ పోయి పాడుడయనవే అంటే, నీ శంఖం లాంటి శబ్దాన్ని చేయలేక ఈ ప్రపంచంలో ఉన్న శంఖాలన్నీ మూగబోయాయి ప్రభు అంటూ ఉన్నారు. సాల పెరుం పరయే పల్లాండిసై పారే ఇక్కడ పర అంటే భగవంతుని అనుగ్రహం అనే భావం వస్తుంది. అలాగే పర అనే ఒక వాయిద్యం కూడా ఉందండి. సాల పెరుం పరయే పల్లాండిసై పారే అంటే, అటువంటి మహిమకల నీవు ప్రసాదించే ఆ గొప్ప పరైతో భక్తులు నిన్ను పల్లాండు పల్లాండు అని కీర్తిస్తారు అంటూ ఉన్నారు ఆండాలమ్మవారు ఇక్కడ. కోళ విళక్కే కొడియే వితానవే అనగా, నీ ఆలయాల్లో అందమైన దీపాలు వెలుగుతాయి, పతాకాలు ఎగురుతాయి, అలాగే వితానాలు అలంకరించబడతాయి. ఇవన్నీ నీ వైభవాన్ని సూచిస్తాయి ప్రభు అంటూ ఉన్నారు. ఆలి నిలయాయ్ అరులేలోర్ ఎంబావాయ్ అంటే, ప్రళయ సమయంలో ఆల చెట్టుపై శయనించేవాడా, మాకు నీ దయ అలాగే నీ కరుణ ప్రసాదించు. అరులేలోర్ ఎంబావాయ్ అంటే, ఇదే మా ప్రార్థన అంటూ గోపికలు మరియు ఆండాలమ్మవారు వినిపించుకుంటూ ఉన్నారు. ఇక ఈ పాసురం సారాంశం ఏంటంటే, శ్రీకృష్ణుడి శంఖం ధర్మాన్ని స్థాపిస్తుంది. ఆయన అనుగ్రహమే భక్తులకు నిజమైన సంపద. అందుకే ఆండాలమ్మవారు సంపూర్ణ శరణాగతితో ఆయన కరుణను కోరుకుంటూ ఉన్నారు ఈ పాసురంలో. ఆండాళ్ తిరువడిగళే శరణం.